తిరుపతి లడ్డూలోని కల్తీ నెయ్యి వాడేరు, కల్తీ జరిగింది తిరుపతి లడ్డూలోని అని ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక సిట్ ఏర్పాటు చేస్తే వీళ్ళే వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు తిరిగి సిబిఐతోని సిట్ని ఏర్పాటు చేసుకొని ఒక స్పెషల్ సిట్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ బయటకు వస్తే ఆ ఛార్జ్ షీట్తో పాటు సిట్కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్లో కూడా అడల్ట్రేషన్ అనేది అంటే కల్తీ అనేది జరిగింది, అందులో అసలు నెయ్యే లేదు అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా కూలంకషంగా చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా సాక్షాత్తు మొన్న కూడా రీసెంట్గా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది, అదేవిధంగా మైసూర్ ల్యాబ్ మనకి కన్ఫర్మ్ చేసింది, సిట్ రిపోర్ట్లో కూడా అడల్ట్రేషన్ జరిగిందని చెప్పింది. వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి అన్న కాన్సెప్ట్ని పక్కన పెట్టి ఎక్కడైతే వాళ్ళకి 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది,